బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాక అక్కిరెడ్డిపాలెంలో జంట ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. ఇక మృతురాలి పిల్లి దుర్గారావు సాయి సుష్మితగా అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ జిల్లా గాజువాక అక్కిరెడ్డిపాలెంలో జంట ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్మెంట్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. మృతులు పిల్లి దుర్గారావు సాయి సుష్మితగా అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈరోజు ఉదయం నాకు సుమారుగా 6:15 నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ 8B లైన్లో సూసైడ్ జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే వెంటనే నేను పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాను. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన తర్వాత సరేనండి, మీరు ఫోన్ ఆన్లో ఉంచకుండా మేము టచ్లో ఉంటాము, పంపిస్తామని చెప్పారు. సో అలాగే ఇక్కడికి వచ్చారు. అయితే చనిపోయిన వాళ్ళు ఎవరంటే ఇదే కాలనీలో రంగా క్యాటరింగ్ పెట్టి పనిచేసి ఈ మధ్యనే ఇక్కడ ఆయన ఉంటున్న షెడ్ని డెవలప్మెంట్కి ఇవ్వడం వల్ల వేరే చోటకి షిఫ్ట్ చేశారు. అబ్బాయి పేరు పిల్లి దుర్గారావు, ఆయన వయసు 32 సంవత్సరాలు. అమ్మాయి పేరు సాయి సుష్మిత, వయసు 25 సంవత్సరాలుగా తెలిసింది. వీళ్ళిద్దరూ కూడా అమలాపురం వాస్తవ్యులని తెలిసింది. అమ్మాయి సాఫ్ట్వేర్ అని తెలిసిందండి. అయితే ఇప్పుడు పోలీసులు వచ్చి పరిశీలన అది చేస్తున్నారండి. అదే నాకు తెలిసిన దేనివల్ల అనేది మరి కారణం తెలియదండి. మరి ఇద్దరు కూడా రక్తమూడులో ఉన్నారు. వచ్చి చూసేసరికి మరి పోలీసులు కూడా వచ్చి పరిశీలిస్తున్నారు. విషయం ఏంటనేది తెలియదు. అబ్బాయి అన్మ్యారీడ్, మరి అమ్మాయి మ్యారీడా అన్మ్యారీడ్ అనేది తెలియదు. వయసు 25 సంవత్సరాలు కాబట్టి అమ్మాయి కూడా మ్యారేజ్ అవ్వలేదని అనుకుంటున్నాను. అంటే ఈ మధ్యనే అమ్మాయిని ఇక్కడ చూస్తున్నట్టుగా తెలిసిందండి. అంటే రెగ్యులర్గా ఉన్నట్టు కాదు, ఈ మధ్యనే అమ్మాయి ఆ రూమ్లో ఉంటున్నట్టుగా. ఈరోజు ఉదయం నాకు సుమారుగా 6:15 నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ 8B లైన్లో సూసైడ్ జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే వెంటనే నేను పోలీస్ కంట్రోల్